నమస్తే సార్. మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఒకవైపు ఏమో టీడీపీకి చాలా పెచ్చు ఉందని చెప్తున్నారు. 2% ఓటింగ్ షేర్ పెరగడం వల్ల కూటమి అభ్యర్థులకి పెచ్చు అని చెప్తున్నారు. మీ వరకు ఎలా అనిపించింది అది? మాకు తెలిసినంత వరకు మా గ్రామంలో చిలువురు గ్రామంలో 6,200 ఓట్లు ఉన్నాయి. 90% పోల్ అయినాయి. అందరూ లబ్ధి పొందారు. ఇంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాలు చెప్పి ఒక్కటే చేయలే. జగన్ గారు వచ్చి చెప్పిన కార్యక్రమాలు నవరత్నాలన్నీ చెప్పి సక్రమంగా చేశాడు. అందరూ లబ్ధి పొందారు. పిల్లలు మైనారిటీలు అందరికీ పిల్లలకి 15,000 రూపాయలు అమ్మఒడి పథకం ఇస్తే ఆడవాళ్ళకి చాలా తృప్తిగా ఉంది. రెండోది రైతు భరోసా 13,500 రూపాయలు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన కార్యక్రమాలు అన్నీ ఆసరా అన్ని కార్యక్రమాలు ఆయన సక్రమంగా చేశాడు కాబట్టి మళ్ళీ మేనిఫెస్టోలో 2 రకాలు ఇచ్చాడు. ఒకటి ఏది అమ్మఒడి 17,000 ఇస్తానని, రైతు భరోసా 16,000 ఇస్తానని ఆయన చెప్పాడు. ఆయన మాట నమ్మకం ఉంది పేద ప్రజలకి. అయితే ఇక్కడ సర్వేలన్నింటిలో కూడా ఇక్కడ మంగళగిరి కానీ లేదా కొన్నింటిలో మంగళగిరి మాత్రం పక్కగా నారా లోకేష్ వస్తాయని సర్వేలు అన్నింటిలో కూడా వెళ్ళడం. ఇప్పుడు సర్వేలో చెప్పుకుంటారు, అన్ని సర్వేలు ఉంటాయి. జనం ఓటు వేసింది అక్కడ. ఆ జనం ఎలా అట్రాక్షన్ ఉంది, 10 o'clock దాకా ఎట్లా బూతుల్లో ఉన్నారు, ఎంత హుషారుగా ఉండారు అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ రిగ్గింగులు బుగ్గింగులు ఉండేది కాదు. ఎడనో బూతులో కొంతమంది రిగ్గింగ్ చేస్తారేమో, అవి ఏమి పెద్ద లెక్కలో కాదు. ఈ ఊరు వరకు నాకు తెలిసిన మట్టుకి ఇప్పటికి ఒక 83లో తెలుగుదేశం గెలిచింది. తర్వాత 84 ధర్మారావు గారు వేశారు. ఆయన కాడి నుంచి తర్వాత గుదిబండి వెంకటరెడ్డి 4 సార్లు, కాండ్రు కమల, తర్వాత ఆళ్ళరంగసారెడ్డి 2 times గెలిచాడు. ఈ దుగ్గిరాల మండలంలో ఎప్పుడు మెజార్టీ. ఇప్పుడు తాడేపల్లి మండలంలో నాకు తెలిసినంతవరకు మెజార్టీ తగ్గుద్దన్నారు. మంగళగిరిలో వడ్లపూడి గ్రామము 3 గ్రామాల్లో ఖర్చు పెచ్చింగు రావచ్చు, కానీ మంగళగిరి నియోజకవర్గంలో పెచ్చింగు వైఎస్ఆర్ పార్టీకే వచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు కూటమి అభ్యర్థులకి 2% షేరింగ్ అనేది చాలా వాల్యుబుల్ అని చెప్తున్నారు. వాల్యుబుల్ కానీ కూటమి అభ్యర్థులకే ప్లస్ పాయింట్ అని కూడా చెప్తున్నారు. 2% ఇప్పుడు ఊళ్ళో మా ఊరు ఉంది. మా ఊరిలో ఒక 100 members అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వచ్చారు. హైదరాబాద్ నుంచి రాని, బెంగళూరు నుంచి రాని. ఆ ఓట్లతో పాటు మా అర్జున్లో కానీ మామడిన్స్లో కానీ ఒక 70 members వచ్చున్నారు. ఈ ఊళ్ళో వాళ్ళు వేసేది వైఎస్ఆర్ పార్టీకి. ఇక్కడ ఉండాల్లో తజిమా వాళ్ళు కులాల్లో లెక్కెత్తుకుంటే తెలుగుదేశంకే వాళ్ళు వస్తారు. ఇక్కడ ఏంటంటే మాలపల్లి 2,000 members, మాదిపల్లి 1,500, మామిడి 1,500, కమ్మాస్ 458 members, సాకలి 160 members, మంగళి 70 members, కుంకపాడు 64 members ఉన్నారు. దీనికి ఏంటంటే మొత్తం లెక్క కట్టుకుంటే ఈ ఊర్లో 700 ఓట్లు, 500 నుంచి 700 మెజార్టీ వచ్చిందని 3 days బ్యాక్ నుంచి ఆ అబ్జర్వ్లోకి వచ్చింది. అయితే పిఠాపురంలో 1,00,000 ఓట్లు మెజారిటీ వస్తాయి, వంగా గీత గారు ఓడిపోతున్నారని కూడా ఆయన చెప్తున్నారు. వంగా గీత గారు ఓడిపోతారని చెప్తాడు ఆయన. నేను ఇక్కడ మాకు చెప్పే లెక్క ప్రకారం పోయినసారి భీమవరంలో కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు, గాజువాకాలు ఖర్చు పెట్టుకున్నాడు. సింతం లేని మనిషి ఆ మనిషి ఒకవేళ చెప్పిన 1,00,000 ఓట్లు కాదు, 5,000 ఓట్లతో కూడా గెలవలేడు. అది అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేపు June 4న ఎలా చూడబోతున్నారు? ఈ ఎలక్షన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం దేశాలన్నీ కూడా మన వైపు చూస్తాయని కూడా మొన్న చెప్పారు. ఇప్పుడు ఆయన గారు ఏం చెప్పాడు, ఇంతకుముందు దేశమంతా ఇప్పుడు చూసుద్ది, June 4వ తారీఖు మన ఇంకా అన్నారు. అది కరెక్టు. ఎందుకంటే ఈ విప్లవం ఏంటి, ఒక్క నాయకుడు పోటీ చేయటం ఏంటి, 4 కలిసి చేశారు. కాంగ్రెస్ కూడా ఇండైరెక్ట్గా చేసింది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం వీళ్ళ కూటమిలో వీళ్ళు చేసిన మేనిఫెస్టోలో నమ్మకం లేదు. పోయినసారి ఆయన చేశాడు, ఈ 3 పెట్టి చేయలేకపోయారు. అది ఆయన నరేంద్ర మోడీ గారు నమ్మలేకపోయాడు. ఇప్పుడు అసలు నమ్మలేకపోయాడు. వాళ్ళకి ఏం చెప్పాడు ఏషియన్, మీరు ఆ మేనిఫెస్టోని నమ్మబాకండి. మేనిఫెస్టో ఇస్తే దేశ ప్రధానికే ముప్పు
ఆ మేనిఫెస్టో కనుక చేయలేకపోతే రేపు భవిష్యత్తులో ఛాన్స్ లేదు. ఆయన ఎందుకు పెట్టుకున్నాడంటే ఏదో 4 సీట్లు వస్తాయి ఈడ మాకు అసెంబ్లీలు కాదు పార్లమెంట్లో 4 వస్తాయి ఏమోనని ఆయన 6 పోటీ చేశాడు, 2 జనసేనకి ఇచ్చాడు. జనసేనకి ఇచ్చిన 6 వచ్చినా నాకు తెలిసి మాత్రం ఒక్కళ్ళు కూడా గెలవరు. అయితే సీఎం ఎవరు అవ్వబోతున్నారు? సీఎం జగన్. నేను నెల్లూరు టచ్ ఉంది, 10 నియోజకవర్గాల్లో టచ్ ఉంది, చిత్తూరు జిల్లాలో టచ్ ఉంది, నాకు కృష్ణా జిల్లాలో టచ్ ఉంది, నేను మామూలుగా శ్రీకాకుళం దాకా కూడా నాకు టచ్ ఉంది. ఈ దౌర్జన్యాలు అచ్చెన్నాయుడు కూడా దెబ్బ ఓడిపోతున్నాడు. అచ్చెన్నాయుడు కూడా ఇంతకుముందు గెలిచేవాడు, అచ్చెన్నాయుడు కూడా ఓడిపోతున్నాడు.